ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు భీష్ముని సంరక్షణలో పెరుగుతున్నారు. భీష్ముడు వారికి ఉపనయనం చేయించాడు. ముగ్గురు అన్ని విద్యలలో ఆరితేరిన తరువాత ధృతరాష్ట్రునికి యువరాజ పట్టాభిషేకం చేయించాడు. విదురుని బుద్ధి బలంతో తన పరాక్రమంతో కౌరవ రాజ్యాన్ని సుభిక్షంగా పాలిస్తూ వచ్చాడు. భీష్ముడు ధృతరాష్ట్రునికి వివాహం చేయాలని నిశ్చయించుకున్నాడు. గాంధార దేశ రాజకుమారి గాంధారి ధృతరాష్ట్రునికి తగిన కన్యగా నిర్ణయించాడు. గాంధారికి 9 పుత్రులు కలుగుతారని వరం ఉంది కనుక వంశం చక్కగా అభివృద్ధి చెందుతుందని విదురుని అభిప్రాయం. పురోహితులను గాంధార దేశానికి పంపి గాంధారిని ధృతరాష్ట్రునికి ఇమ్మని కోరాడు. గాంధార రాజు బంధువులు ఈ వివాహానికి అంగీకారం తెలుపకపోయినా సుబలుడు గాంధారి మాత్రం ఈ వివాహానికి అంగీకరించారు. గాంధారి తండ్రి మాటిచ్చాడు కనుక ధృతరాష్ట్రుని భర్తగా ఎంచి అతనికి కళ్ళు లేవు కనుక తాను కూడా కళ్లకు గంతలు కట్టుకుంది. గాంధారరాజు సుబలుడు గాంధారిని ఆమె సోదరుడైన శకునిని హస్తినాపురానికి పంపాడు. భీష్ముడు గాంధారితో ధృతరాష్ట్రుని వివాహం జరిపాడు. అదే సమయంలో భీష్ముడు గాంధారి 10 మంది చెల్లెళ్లతోనూ మరొక 100 మంది కన్యలతోనూ ధృతరాష్ట్రునికి వివాహం జరిపించాడు. 111 మంది భార్యలతో ధృతరాష్ట్రుడు సంతోషంగా కాలం గడుపుతున్నాడు. ధృతరాష్ట్రుని తమ్ముడైన పాండురాజు కూడా సకల విద్యలలో ఆరితేరాడు. వేదాలు, శాస్త్రాలు, యుద్ధ విద్యలో నైపుణ్యం సంపాదించాడు. భీష్ముడు పాండురాజుకు వివాహం చేయ నిశ్చయించుకున్నాడు. కుంతీదేవి, యాదవ రాజైన సూర్యుడు తన కుమార్తె పృథును తన మేనత్త కుమారుడైన కుంతి భోజనకు సంతానం లేని కారణంగా పెంచుకునేందుకు ఇచ్చాడు. ఒకరోజు కుంతి భోజని ఇంటికి దుర్వాసుడు వచ్చి కొంతకాలం అతని ఇంట ఉండి పూజలు చేసుకుంటానని అన్నాడు. కోపిష్టి అయిన దుర్వాసునికి ఓర్పుగా సేవలు చేయడానికి కుంతి భోజుడు కుంతిని నియమించాడు. ఆమె అతి శ్రద్ధగా అతనిని సేవించింది. దుర్వాసుడు వెళుతూ కుంతి సేవలకు మెచ్చి ఆమెకు ఒక మంత్రాన్ని ఉపదేశించి ఆ మంత్ర బలంతో కోరిన దేవతలు వచ్చి కుమారులను ఇవ్వగలరని చెప్పాడు. ఒకరోజు కుంతి గంగా స్నానం చేసి సూర్యునికి అర్ఘ్యం వదులుతున్న సమయంలో దుర్వాసుని మంత్రం గుర్తుకు రాగా ఆ మంత్రాన్ని పరీక్షించాలని అనిపించింది. వెంటనే ఆమె మంత్రం పఠించి సూర్యుని పిలిచి దేవా నీ వంటి కుమారుని ప్రసాదించు అని వేడుకుంది. కుంతికి ప్రత్యక్షమైన సూర్యుడు ఆమె తాను కన్యనని వారించినా వినక తన దర్శనం మంత్ర మహిమ ఊరికే పోదని చెప్పి ఆమె కన్యాత్వం చెడదని హామీ ఇస్తూ సహజ కవచకుండలాలతో కుమారుని ప్రసాదించాడు. ఏమి చేయాలో తోచని సమయంలో అమూల్యమైన రత్నాలతో పొదగబడిన బంగారు పేటిక ఒకటి నదిపై తేలుతూ వచ్చింది. లోకోపవాదకు భయపడిన కుంతి అమితమైన వేదనతో ఆ కుమారుని ఆ పేటికలో పెట్టి గంగా నదిలో వదిలివేసింది. సహజ కవచకుండలాలతో పుట్టాడు కనుక అతనికి కర్ణుడు అనే నామధేయం కలిగింది. మహాభారతంలో కర్ణుడి పాత్ర చాలా ముఖ్యమైనది. కుంతికి వివాహము కాకముందే సూర్యభగవానుడు ఇచ్చిన వరంతో కుంతి కర్ణుడికి జన్మని ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. వివాహం కాకముందే పుత్రుడికి జన్మనిచ్చినందుకు తన తండ్రి పరువు మర్యాదలకు భంగం వాటిల్లుతుంది అన్న నెపంతో ఎంతో బాధతో కర్ణుడిని ఒక తట్టలో వేసి నీళ్లలో వదులుతుంది. అలా కర్ణుడు తట్టలోనే ఒక రోజంతా ఆ నదిలో ప్రయాణం చేస్తూ ఉండగా అంగరాజ్యానికి చెందిన చంపపురిలో పారుతూ ఉన్న గంగా నదిలో కనిపించిన కర్ణుడిని అతిరథనందనుడు రాధ తీసుకున్నారు. ఇక్కడ విశేషము ఏమిటి అంటే తను భవిష్యత్తులో ఏ రాజ్యాన్ని కర్ణుడు పాలించబోతున్నాడో ఆ రాజ్యానికే తను అప్రాక్సిమేట్ 900 కిలోమీటర్లు నదిలో ప్రయాణించాడు. కుంతి కర్ణుడిని చర్మన్వతి రివర్లో వేసింది. ఇప్పుడు ప్రజెంట్ ఇండియాలో మ్యాప్ ప్రకారం చంబల్ రివర్గా పిలువబడుతూ ఉంది. కుత్వల్ మధ్యప్రదేశ్లో కర్ణుడు జన్మించాడు. కర్ణుడు అక్కడి నుండి అంగరాజ్యంలో పారుతూ ఉన్న గంగానదికి చేరుకున్నప్పుడు ఇప్పటి మ్యాప్ ప్రకారం బీహార్ స్టేట్లో ఉన్న బగల్పూర్కి చేరుకున్నాడు. కర్ణుడు కుంతికి జన్మనిచ్చినందుకు తను ఎంతో చక్కటి జీవితాన్ని అనుభవించాలి, కానీ తను ఒక మామూలు జీవితాన్ని గడిపాడు. కర్ణుడు ఎంత గొప్పవాడో తనని వర్ణించడానికి నేను ఏ మూలకు నదిలో తేలుతూ పోతున్న ఆపేటిక ఒక సూతుని చేతిలో చిక్కింది. అతనికి సంతానం లేని కారణంగా అతడు ఆ బాలుని భార్య రాధకు ఇచ్చి పెంచమన్నాడు. బంగారము మనులతో దొరికినందు వలన అతనికి వసుషేనుడు అని పేరు పెట్టి పెంచుకుంటున్నారు. కుంతిభోజుడు తన కుమార్తె కుంతికి స్వయంవరం ప్రకటించాడు.
స్వయంవరంలో పృథ పాండురాజుని వరించింది. వారిద్దరికి వివాహం అయింది. ఆ తరువాత పాండురాజు భీష్ముని అనుమతితో మద్రరాజు కుమార్తె మాద్రి వివాహం చేసుకున్నాడు. వివాహం తరువాత పాండురాజు దిగ్విజయ యాత్ర చేసి 4 దిశలలో ఉన్న రాజులను కురు సామ్రాజ్యానికి సామంతులను చేశాడు. పాండురాజు 100 అశ్వమేధ యాగాలు చేశాడు.